అమ్మ నీ ఇంట్లో నిద్ర లేచావు ఏం చేస్తావు? ఏం చేద్దాం, ఫుల్గా ఇల్లు మొత్తం చూస్తాను ఫస్ట్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. మనం ప్రస్తుతానికి ఇప్పుడు ఎలా బతుకుతున్నాం, అందరిలానే అందరినీ అలాగే చూస్తాం, అందరినీ మనోళ్ళని తినేసి ఫ్రీగా ఉంటాం అందరితో. నేను పోతాను, నాకు ఇది వద్దు. ముందు ఇంకా పూర్ పీపుల్స్ అందరికి హెల్ప్ చేస్తాం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అనుకుంటాం కదా నేను చేయలేము. ప్లీజ్ నన్ను వదిలేండి, నాకు చాలా భయంగా ఉంది, వద్దు. చాలా భయంగా ఉంది, వద్దు. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్, అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. అది ఎంత పెద్ద ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తాను ప్లీజ్. అసలు ప్రాబ్లమే నువ్వు. ఆదిత్య వాళ్ళు మరీ దారుణంగా ఉన్నారబ్బా. చంపేద్దా నిన్ను. అప్పుడైతే కాలేజ్కి రాను, మళ్ళీ పడుకుంటాను తినేసి. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. డబ్బుతో బాగా ఎంజాయ్ చేసి కాలేజ్ మానేసి ప్రైవేట్ గా కట్టుకుంటాను. హే గాయ్స్, వెల్కమ్ టు S4 మీడియా. నేను మీరేక. ఈరోజు మనం ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేసాం. వాళ్ళని ఒకరోజు అమ్మాని ఇంట్లో పుడితే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకున్న ప్లాన్స్ ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేసేయండి. అసలు ఏమి ఇలాగా చేస్తాం అలా చేస్తామని ఏమీ లేవా? అదే అందరితో కలిసివిడిగా ఉండడం. క్వశ్చన్ ఏంటి? అమ్మాయిని కొడుకుతో పుడితే ఏం చేస్తాం? అమ్మాని ఇంట్లో పుడితే ఏం చేస్తావు? మనం ప్రస్తుతానికి ఇప్పుడు ఎలా బతుకుతున్నాం, అందరిలానే అందరినీ అలాగే చూస్తాం, అందరినీ మనోళ్ళని తినేసి ఫ్రీగా ఉంటాం అందరితో. నేను పోతాను, నాకు ఇది వద్దు. తెలుసు అమ్మాయి. అంబానీ ఎవరు? అమ్మాయిని రిలయన్స్ ఓనర్, చైర్మన్. అమ్మాని ఇంట్లో పుడితే ఏం చేస్తావు? వాడేది సినిమా? జియో. అమ్మాని తెలుసా? ఓకే, ఒకవేళ వాళ్ళు ఇంట్లో పడితే ఏం చేస్తావు? ఇంట్లో పడితే ఏం చేస్తున్నావు? తిరుగుతాను. తిరుగుతావా? ఎక్కడ తిరుగుతావు? ఏం తిరుగుతావు? ఏం చేస్తాం? దర్జాగా బతుకుతాము. దర్జాగా అంటే ఎలా? మన ఇష్టం, ఇంకా డబ్బు అంటది. అమ్మాని ఇంట్లో పుట్టే ఛాన్స్ వస్తే ఏం చేస్తారు? అంత ఛాన్స్ రాదులేండి మాకు. వచ్చింటే ఇక్కడ వస్తే ఇక్కడ ఎందుకు ఉంటాము? ఏది కావాలంటే అది చెయ్యొచ్చు. ఏది కావాలంటే అది చెయ్యొచ్చు. ఏం కావాలంటే ఏం చేస్తావు? ట్రస్ట్లు పెడతాం అక్క. ఇంకా పూర్ పీపుల్స్ అందరికి హెల్ప్ చేస్తాం అక్క. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అనుకుంటాం కదా నేను చేయలేము. నువ్వెలా ఎంజాయ్ చేస్తావు ఒకవేళ వాళ్ళ ఇంట్లో? ఎంజాయ్ చేయడం అంటే ఏం లేదా. ఇప్పుడైతే ఏమైతే లేవో అప్పుడు అన్ని కావాలనుకుంటాం అక్క, అన్ని ఎంజాయ్ చేస్తాం అక్క. సరిపోయారు ఇద్దరును. ఇప్పుడు ఏం లేవు అంటే మనకు కావాల్సిన అన్నిటికీ వెళ్ళలేము కదక్క. ఆడపిల్లలం ఫ్రీడమ్గా ఎక్కడికి వెళ్ళలేము, తిరగలేము, కానీ అప్పుడు వెళ్ళొచ్చు అని నా ఒపీనియన్. అంతే. ఓకే, అప్పుడు ఫ్రీడమ్ వచ్చేస్తుందా? అంతగా రాదు కానీ వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడు పేరెంట్స్కి అలా ఉండే పేరెంట్స్కి డిఫరెన్స్ ఉంటుంది. నువ్వు కానీ ఒకవేళ అమ్మాని ఇంట్లో పుడితే ఏం చేస్తావు? ప్లీజ్ నన్ను వదిలేండి, నాకు చాలా భయంగా ఉంది, వద్దు. చాలా భయంగా ఉంది, వద్దు. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్, అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. అది ఎంత పెద్ద ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తాను ప్లీజ్. అసలు ప్రాబ్లమే నువ్వు. పర్లేదు చెప్పు. అమ్మాని ఇంట్లో ఒకవేళ నువ్వు పుడితే ఏం చేస్తావు? నేను పేదలకి హెల్ప్ చేస్తాను. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. అమ్మాని ఇంట్లో పుడితే నాకా? నేను అమ్మాయి ఇంట్లో పుడితే మేబీ పేదవాళ్ళకి హెల్ప్ చేస్తాను. ఇప్పుడు నిజం చెప్పు. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. నిజం అదే. ఇంకా డబ్బుతో నేను ఎంజాయ్ చేస్తాను. నువ్వు ఎలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావు? ఎలా ఎంజాయ్ చేస్తుంటే మన ఎంజాయ్ అంటే ఎలా ఉంటుందంటే సినిమాలకు వెళ్ళడం, టూర్స్కి వెళ్ళడం, అంతే. అంత డబ్బు ఉందంటే సినిమా స్టార్లు మీ ఇంటికి తప్పించుకోవచ్చు కదా. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. అంత ఆశ లేదు మనకి, వాళ్ళతో మనకి పనే ఉంది. వద్దా? సో నీకు ఛాన్స్ వచ్చి అమ్మాని ఇంట్లో పుడితే ఏం చేస్తావు? ఏం చేస్తాను? దర్జాగా పడుకుంటా. లెక్క ఉండాలి అట్లకి అంటే ఏమో ఎవరో తెలుసు. నీకు బై ఛాన్స్ నెక్స్ట్ డే కళ్ళు తెరవగానే నువ్వు అమ్మాని ఇంట్లో ఉన్నావు అలా అనుకో. సో జరగదు. జరిగితే ఏం చేస్తావు? జరిగితే అప్పుడు చూద్దాం. ఫస్ట్ జస్ట్ ఒక థాట్ అనమాట. వస్తే ఏం చేస్తావు అని పుడితే? ఒకవేళ లెగ్గానే అంబానీ ఇంట్లో పెద్ద బెడ్ మీద నిద్ర లేచావు, అది అవన్నీ కళ్ళలోనే జరుగుతాయి, బయట నిజంగా జరగు. జరిగింది అనుకో, ఏం చేస్తావు? వెళ్ళిపోయింది బస్, మాకు బస్ మళ్ళీ వస్తుంది ఇంకోటి. చెప్పు. నేనైతే ఆ అమౌంట్తో నేను మేబీ కొంతమందికి హెల్ప్ చేయగలను దాన్ని బట్టి. సో మనకున్న ఆ టైంలో నాకున్న సిచ్యువేషన్ నేను యూజ్ చేసుకుంటా. ఆదిత్య వాళ్ళు మరీ దారుణంగా ఉన్నారబ్బా.
చంపేద్దా నిన్ను. అంబానీ ఇంట్లో పుట్టే ఛాన్స్ నీకు వచ్చింది అనుకో, ఏం చేస్తావు? అంబానీ ఇంట్లో అంబానీ ఇంట్లో ముందు లెగ్గానే నువ్వు అంబానీ ఇంట్లో నిద్రలేసావు, ఏం చేస్తావు? అప్పుడైతే కాలేజ్కి రాను, మళ్ళీ పడుకుంటాను తినేసి. నువ్వు చదువుకొని పట్టభద్రుడిరా. డైలీ రొటీన్ తిని పడుకుంటాం. అంతేనా? ఇంకేం ప్లాన్స్ లేవా? మొత్తం వరల్డ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి వస్తాం. చాలా కంపెనీస్ పెట్టేస్తాం, బోర్డు అన్నీ డబ్బు ఉండాలి కానీ అన్నీ చేసేస్తాం. ఇంకా అంతే అవే చేస్తాం. ముందు ఆవిడకి ఫుడ్ పెట్టిస్తాం, వెనకాల ఉన్న అమ్మాయికి ఫుడ్ లేదా అమ్మాయికి? కాఫీయా రిచ్ పీపుల్ తాగుతారు. నెక్స్ట్ డే నిద్ర లేవగానే నువ్వు అంబానీ ఇంట్లో పుట్టావు, ఏం చేస్తావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. హ్యాపీగా ఫీల్ అవుతావా? ఏం ప్లాన్స్ చేసుకుంటావు? ఎలాంటి ప్లాన్స్ పెట్టుకుంటావు? One eternity later. నువ్వు చెప్తే మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఫోకస్ చేసుకుంటాను. ఫాస్ట్గా చెప్పేసి. ఇంకా అయన్నొద్దు, పాయింట్కి రా. సో నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వు లెగ్గానే అంబానీ ఇంట్లో నిద్ర లేచావు, ఏం చేస్తావు? మాకంత అదృష్టం లేదు లేక. అంటే ఒకవేళ పుట్టావనుకో, నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ లేచావు, ఏం చేస్తావు? అంత అదృష్టం లేదు. పుట్టావనుకో నువ్వేం చేస్తావు? నెక్స్ట్ డే మార్నింగ్ అంబానీ ఇంట్లో నిద్ర లేచావు, ఏం చేస్తావు? ఏం చేద్దాం, ఫుల్గా ఇల్లు మొత్తం చూస్తాను ఫస్ట్. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలుగా. ఇంకా ఆ ఇల్లు నీదే, అక్కడ నిద్ర లేచావు, అక్కడ పుట్టావు, ఎంజాయ్ చేస్తాను. ఎంజాయ్ చేస్తావు. ఎలా ఏమైనా డబ్బులన్నీ ఖర్చు పెడతాను అక్కడ. నా డ్రీమ్స్ ఉన్నాయి, ఫుల్ఫిల్ చేసుకుంటాను. చక్కగా అన్ని ప్లేసెస్ తిరుగుతాను మనీతో. నువ్వు నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అంబానీ ఇంట్లో పుట్టావు అనమాట, ఏం చేస్తావు? ఎలా లైఫ్ని ఎంజాయ్ చేస్తావు? డబ్బుతో బాగా ఎంజాయ్ చేసి కాలేజ్ మానేసి ప్రైవేట్గా కట్టుకుంటాను. దక్కు దోలు డాష్ దిస్ ఇస్ మై లైఫ్ మై ప్రెషర్ మై డెసిషన్ మై కిడ్. అప్పుడు నీకు డిగ్రీ సర్టిఫికేట్ కూడా అక్కడ డబ్బుతో కొనేస్తే వచ్చేస్తుంది కదా? కొనేసుకుంటాం ఇంకా అలాగే. అంతేనా? కాలేజ్కి వెళ్ళక్కర్లా? ఇంకా వెళ్ళక్కర్లా. ఓకే. నువ్వు ఫస్ట్ ఈ కాలేజ్ మానేస్తాము. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్కువైంది. ఎవరికై ఫస్ట్ టైం? నెక్స్ట్ డే నువ్వు నిద్ర లేవగానే అమ్మాని ఇంట్లో ఉన్నావు, ఇంకా అమ్మాని ఇంట్లో పుట్టావు నువ్వు. సో ఎలా ఎంజాయ్ చేస్తావు? పారిపోయి మా ఇంటికి వెళ్ళిపోతా. ఏ అమ్మాని ఇల్లు బాగోదా? అప్పుడు నీకు ఇంకా పాత పేరెంట్స్ గుర్తుండరు, నువ్వు ఇంకా అక్కడ పుట్టావు అంతే. ఇస్మార్ట్ శంకర్లో బిహేవ్ చేస్తా. స్మార్ట్ శంకర్లో బిహేవ్ చేస్తావా? టూరిస్ట్ ప్లేస్లన్నీ తిరుగుతా. పర్సనల్ లైఫ్లో నేను మొత్తం ఎంజాయ్ చేస్తే మా ఫ్రెండ్స్ని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటా. గణేష్, సో నువ్వు నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే అమ్మాని ఇంట్లో పుట్టావు, ఎలా ఫీల్ అవుతావు? ఏం చేస్తావు? నేను నార్మల్గానే ఉంటాను, నార్మల్గా. నాకు ఎటువంటిది లేదు. ఓహో, కామెడీ చేస్తున్నావా? నార్మల్గా ఉంటాను నేను. అంటే ఇది చేయాలి, ఇలా ఎక్స్ప్లోర్ చేయాలి ప్లేస్ ఏం లేదు, అసలు లేదా? అసలు ఏం లేదు. ఓకే. నా లైఫ్ నాకు ఎప్పుడు ఎలా ఉంటానో అలాగే ఉంటాను. అంబానీ వాళ్ళ ఇంట్లో నిద్ర లేచావు నువ్వు, మార్నింగ్ లేవగానే అంబానీ వాళ్ళ ఇంట్లో నిద్ర లేచావు, ఇంకా మీకు నీ ఇల్లు అదే. సో ఏం చేస్తావు? ఎలా ఫీల్ అవుతావు? ఎలా ఫీల్ అవుతామంటే ఆ ప్రాపర్టీస్ అన్నీ నా పేరు మీద రాయించుకుంటాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ప్రాపర్టీస్ మొత్తం నైన్ చేసుకుంటావా? ఏం చేస్తావు దాంతో? అనుభవిద్దాం అక్క, ఏముంది. ఎలాగో ఇప్పుడు సంపాదించలేకపోతున్నాం కదా, ఈ ఫ్రీగా వచ్చి నీ దేవుడు ఇచ్చాడు వరం, అనుభవిద్దాం. నిద్ర లేవగానే ఎలా ఫీల్ అవుతావు? ఏం చేస్తావు? ఆడు ఉన్న ఆస్తులన్నీ తీసుకుంటాను నేను. ఫస్ట్ ఆస్తులన్నీ తీసేసుకుంటావా? నేను చచ్చిపోతా నేను బతకను విషయం ఎక్కడ ఎండిది ఎక్కడ? మొత్తం తీసుకుంటాను. మీద రాయించుకుంటాను. ఏం చేస్తావు? ఏం చేస్తాను? అది నిజమైతే అవి అంటుంది, అది జరగని పని. అది మంచి వైల్డ్ ఏదైనా ఫన్నీగా ఆన్సర్ ఇచ్చావు అనుకో, నువ్వు ఫేమస్ అయిపోతావు. సో నెక్స్ట్ డే అమ్మాని ఇంట్లో నిద్ర లేచావు, నువ్వు అమ్మాని ఇంట్లో పుట్టావు అనమాట. సో ఎలా ఫీల్ అవుతావు? ఏమేమి ఎలా ఎంజాయ్ చేస్తావు? హ్యాపీగా ఫీల్ అవుతాను. లేని వాళ్ళు ఎవరికైనా ఫండ్స్ ఇస్తాను, బిజినెస్ చేసి నేను పేరు తెచ్చుకుంటాను. నా పేరు కూడా ముఖేష్. ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏం చేద్దామంటారు? రెడీగానే ఉన్నాడు, చెప్పు. నువ్వు అమ్మాని ఇంట్లో పుడితే ఏం చేస్తావు? అన్నీ కాదు, ఇప్పుడు నన్ను వీడియోలో చూసి ఎవరన్నా ఇన్స్టా ఐడి అన్ని అడిగితే ఏం చేద్దాం? అదిగో యూత్ వైరల్ అయిపోతాం. చెప్పు. ఫస్ట్ ఇలాంటి చిన్న కార్లు తీసేస్తాం.
చిన్న చిన్న కార్లు తీసారు. యా. ఓకే. అన్ని రోల్స్ రాయిస్, ప్రతి ఒక్కరికి రోల్స్ రాయిస్ ఇస్తా. నేను మాత్రం మంచిగా చిల్ అవుతా. చిల్ అంటే ఎలా? లైక్ అదిగో వస్తున్నాయి. చెప్పు పర్లేదు, అదే చెప్పు. మనకంటే ఎంజాయ్ చేయడానికి ఏముంటాయి అవి. నాకు కార్స్ ఇష్టం, మంచిగా ఒక మ్యూజియం, కార్ మ్యూజియం ఓల్డ్ అన్నీ పెట్టుకుంటా. చెప్పడానికి ఎక్స్ట్రాగా ఉంటుంది కానీ ఇప్పుడు మీరు అన్నట్టే మొత్తం అందరికీ ఫుడ్, అనాథాశ్రమాలు ఉంటాయి కదా. నేను బై ద వే నేను అనలేదు, మీ ఫ్రెండ్స్ అన్నారు. మా ఫ్రెండ్ క్రాంతి అన్నాడు కదా, అట్లా కొంత అమౌంట్ 50%, 60% కొంచెం డొనేట్ చేస్తా. మిగతాది ఒక 10-20% మేము ఉంచుకుంటాం మా ఫ్యామిలీ పరంగా. ఒక 10% ఫ్యూచర్ జనరేషన్కి. ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ అంటే మనకి చాలా ఫ్యూచర్ ఉంది కదా. ఫ్యూచర్ ఎక్కువ ఉంటుంది, కిడ్స్ ఎక్కువే. రప్ప అని క్రికెట్ మ్యాచ్కి కొంచెం తక్కువైనట్టున్నారు, స్పాన్సర్ చేస్తా పిల్లల్ని.